హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనితాస్ ప్యారడైజ్. ఈరోజు ఈవినింగ్తో స్టార్ట్ చేశాను నేను వ్లాగ్. మార్నింగ్ అంతా ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే మెంతి వాటర్తో స్టార్ట్ చేశాను. నేను డైలీ ఈ వాటర్ తాగడానికి ట్రై చేస్తున్నాను. ఈ మధ్య నాకు చాలా హీట్ ఫామ్ అయిపోయింది బాడీలో. అండ్ ఆ వాటర్ తాగిన తర్వాత కొంచెం గిన్నెలు ఉంటాయి, అవి క్లీన్ చేసుకొని రైస్ వార్చేసాను. తర్వాత ఇక్కడ కోడిగుడ్డు ఉక్కురు చేద్దామని చెప్పి చేస్తున్నాను. మధ్యాహ్నం ములంకాడ టమాటా వండాను, అది కొంచెమే ఉంది కర్రీ, అందుకని ఇప్పుడు కోడిగుడ్డు ఉక్కురు చేస్తున్నాను. కోడిగుడ్డు ఉక్కురు వేసిన వెంటనే కలిపేస్తే అలా పెద్ద పెద్ద ముక్కల కింద రావు, బాగా చిన్న చిన్న పీసెస్ కింద వస్తుంది. మాకు కొంచెం పెద్దగా ఉంటే ఇష్టమని నేను కొంచెం అది బాగా ఆమ్లెట్లా అయిన తర్వాత కలుపుతాను. అలా లాస్ట్లో కారం వేస్తే ఇలా కొంచెం రెడ్డిష్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చి నాకు బాగా వేడి చేసేసింది. నేను ఏం తిన్నంటే మా ఆయనేమో నా కోసం వాటర్ మిలన్ ఇంకా బనానాస్ తీసుకొచ్చారు. బనానా తిందామంటే చాలా ఏమంటారు, చూడడానికి ఎల్లోగానే ఉంది కానీ గట్టిగా ఉంది. బనానా కూడా తినలేదు, ఏం తినలేదని మా ఆయన వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తాను రా అని చెప్పి అన్నారు. నేను ఏదో వెరైటీగా కట్ చేస్తాను అన్నారని చెప్పి వీడియో చేస్తే నేను నార్మల్గానే కట్ చేసి కోసం కట్ చేసి ఆయన తిని చూస్తున్నారు అనమాట. ఫస్ట్ కలర్ మాత్రం చాలా బాగుంది అంటున్నారు. అసలు నిజంగా కలర్ బాగుంది, అలానే చాలా స్వీట్గా ఉంది వాటర్ మిలన్ అయితే. నేను నైట్ ఆ వాటర్ మిలనే తిని పడుకున్నాను. ఇక్కడ నేను మా ఆయన వాటర్ మిలన్ కోస్తూ మాట్లాడుకుంటున్నాం. మా ఇద్దరికి డిస్కషన్ వచ్చిందనమాట. ఆ డిస్కషన్ ఏంటంటే నేను తర్వాత కంటిన్యూ అవుతున్న వీడియోలో చెప్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. ఇది 2 days వ్లాగ్ అండి. నేను ఏ రోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానో ఆ రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. ఆఫ్టర్నూన్ నేను వంట చేసాక మా ఆయన లంచ్కి వచ్చారు. లంచ్కి వచ్చి వెళ్ళేటప్పుడు మేము ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, మేము ఆంధ్ర వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి బీహార్ నుంచి ఆంధ్ర మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని వచ్చే వీడియోస్లో చెప్తాను నేను. అయితే మేము ఎలాగో 2 days ఉండట్లేదు అని చెప్పి, అదే ఈ 2 daysలో ఊరు వెళ్తున్నాం అని చెప్పి మా ఆయన ఇక్కడ గ్యాస్ స్టవ్ బండ అవి పట్టుకెళ్ళి వేరే రూమ్లోని వంట మాస్టర్ వచ్చాడంట, అందుకని అక్కడికి పట్టుకెళ్ళారు. అక్కడ వాళ్ళు వంట చేసి వాళ్ళకి ఫుడ్ కావాలి కదా సైడ్లో వాళ్ళకి కోసమని వంట మాస్టర్ వస్తే మాది గ్యాస్ సిలిండర్ ఇంకా స్టవ్ పట్టుకెళ్ళారు. నేను మధ్యాహ్నం చేసిన కర్రీ ఇంకా రైస్ కొంచెం ఉన్నాయి, నైట్కి ఇంకా రేపటికి అక్కడ వండుతారు కదా అక్కడి నుంచి తీసుకొస్తానులే అన్నారు. ఎలాగో మా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, ఇంకా ఈ 2 days కోసమే కదా అని ఇంక మేమేం తెచ్చుకోలేదు. అరటికాయలు ఉంటే ఈరోజు మధ్యాహ్నం ఇలా పులుసు కింద పెట్టేశాను అనమాట. కొంచెం రైస్ ఉంది, ఒకరికి సరిపోద్ది ఆ రైస్. ఇంకా ఎలాగో నైట్ ఏదో తీసుకొస్తారు, రైస్ పెరుగు ఇంకా ఆ కర్రీ ఉంది, అవి వేసుకొని తినేస్తాం. ఇక్కడ ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. అల్లం వెల్లుల్లిపాయలు కొన్ని ఆనియన్స్ ఉన్నాయి అంతే. ఈ ఎవరికైనా ఇచ్చేయడమో లేకపోతే ఏం చేయాలో చూడాలి. స్టవ్ పట్టుకెళ్ళిపోయారు కదా, ఇంక నేనేం చేయడానికి కూడా ఏం లేదు. అయినా వెజిటేబుల్స్ లేవు కదా పర్లేదండి. ఇక్కడ 2 eggs ఉండిపోయాయి, అవి ఆమ్లెట్ ఏమన్నా వేసుకోవాల్సింది. ఇంకా స్టవ్ పట్టుకెళ్ళిపోయారు కదా, ఈ గుడ్లు కూడా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేయడం ఏదో చేయాలి. ఇక్కడ ఇది చూసారా, మీరు ఏం జడుచుకోకండి. అది చూసి నేను 2 days అయింది అది క్లీన్ చేసి. ఆ కిటికీ ఓపెన్ చేసి ఉంచడం వల్ల డస్ట్ అలా వచ్చేస్తుంది అనమాట. ఇది స్టవ్ తీసినప్పుడు పడిందిలేండి, అది వదిలేయండి. కౌంటర్ టాప్ చూడండి, ఇందాకే క్లీన్ చేసాను, అంత నీట్గా ఉంది కదా. నిన్న అది స్క్రబ్బర్తో అంతా ఎంత నీట్గా క్లీన్ చేశాను, అయినా కానీ ఈరోజు స్టవ్ తీసిన తర్వాత స్టవ్ కింద చూడండి ఎంత దుమ్ముందో. ఇప్పుడు నేను నైట్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంచుతాను, కానీ నేను మార్నింగ్ లేచి వంటగదిలోకి వచ్చారు కదా అంతా డస్టే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ బట్టలన్నీ నేను ఏం కావాలో అవన్నీ ఆ సూట్ కేసు ఉంది కదా కిందన, అందులో తీసి సర్దుకోవాలి. ఈ బ్యాగ్ చూసారు ఎంత దుమ్ము పట్టేసిందో. ఇక్కడ ఇది కూడా ఈ కిటికీలు తీసానంటే వెలుతురు కోసం, అక్కడ దుమ్ము కింద ఉంటుంది. నేను ఏంటంటే కరెంట్ తీసేస్తున్నాను ఈ మధ్యన, అందుకని ఆ కిటికీ తలుపులు ఓపెన్ చేసి ఉంచుతున్నాను, డస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడైతే కొన్ని బట్టలు ఉన్నాయి, ఈ బట్టలు ఉతికేసుకొని ఆ తర్వాత నేను అక్కడున్న బట్టలు అవి ఏమేమి కావాలో అవన్నీ నేను సర్దుకోవాలన్నమాట. అసలు 2-3 days నుంచి నెత్తరు అన్నది ఉండట్లేదు. లైట్ ఆఫ్ చేస్తుంటేనేమో దోమలు, లైట్ ఆన్ చేస్తేనేమో లైట్ ఆన్ చేయడం వల్ల నిద్ర పట్టదు. మేమేమో ఫ్యాన్ అవి కూడా ఇంకా పెట్టుకోలేదు. ఇక్కడ ఇంకా సమ్మర్ ఏం స్టార్ట్ అవ్వలేదు, నార్మల్గానే ఉంటుంది, అంత వేడిగా ఏమి ఉండట్లేదు. ఇదేమో ఏమంటారు ఐరన్ బాక్స్, అక్కడ ఉన్నప్పుడు బాగానే పనిచేసేది. ఇక్కడికి తీసుకొచ్చాక ఒకసారి యూజ్ చేశాను, పాడైపోయింది. దోమలు చూసారు, అసలు దోమలు
తేనె పుట్టల్లా ఉంటున్నాయి. అసలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఎంత చంపినా వచ్చేస్తున్నాయి. అందుకని ఇంక నిద్ర ఉండట్లేదని మా ఆయన ఆ దోమల నెట్ తీసుకొచ్చారు మొన్న. అది వేసుకున్నాక ఈ 2 డేస్ నుంచి కొంచెం ప్రశాంతంగా పడుకుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ డస్ట్, ఈ దోమ గుడ్లు, దోమలు ఇవే అసలు ఈ ఇంట్లో. ఎంత చిరాకు వస్తుందంటే నేను డైలీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఆ పక్కన ఉన్న మంచం మీద కూడా ఎంత డస్ట్ ఉంటుందో. రోజు ఇల్లు తుడిచేటప్పుడు తుడుస్తూనే ఉంటాను. అయినా కానీ దుమ్ము ఎటు నుంచి వస్తుందో ఏమో ఏమీ తెలియదు. ఆ హ్యాంగర్కి ఉన్న బట్టలు కూడా అన్నీ తీసేసి ఫోల్డ్ చేసి సర్దుకోవాలి బ్యాగ్లో. ఏమేమి కావాలో అవన్నీ ఇంక బ్యాగుల్లో సర్దుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంక వంటగదిలో పైన ఉన్నవన్నీ తీసేసాను. పప్పులు అన్నీ తీసేసి కవర్లో వేసుకుందామని చెప్పి కింద పెట్టేశాను అన్నీను. ఈ పక్కన ఉన్నవన్నీ నేను యూజ్ చేసి కొన్ని ఉండిపోయినాయి. అవన్నీ పక్కనున్న ఆవిడకి ఇచ్చేసి ఇంక నాకు ఈ పప్పులన్నీ ఉంచానంటే మళ్ళీ పురుగై పట్టేస్తాయి. నేను వచ్చేసరికి నేను ఎప్పుడు వస్తానో కూడా ఐడియా లేదు. మళ్ళీ నాకు తెలిసి కొంచెం టైం పట్టచ్చు నేను వచ్చేసరికి. అందుకని ఇలాగా నేను ఇంటికి పట్టుకెళ్ళిపోతే అక్కడ యూజ్ చేయడానికి ఉంటుంది కదా అని అలాగా కొన్ని పప్పులు అవన్నీ అలా కవర్లో వేసి ప్యాక్ చేశాను. ఇక్కడేమో ఇవి కొన్ని ఉన్నాయి. కొంచెం పంచదార, కొంచెం చింతపండు, కొంచెం మినప్పప్పు ఇలా కొన్ని మిగిలిపోయినాయి. అవన్నీ కవర్స్లో ఉండిపోయినాయి. అవన్నీ ఏం పట్టుకెళ్తాం. అలా అని ఇక్కడ ఉంచినా ఇక్కడ తెలుసు కదా డస్ట్ ఎంత ఉంటుందో చూస్తున్నారు కదా. అలాంటి డబ్బాల్లో వదిలేసినా నాకు తెలిసి పురుగై పట్టేస్తాయేమో. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది, కొన్ని మిరియాలు ఉన్నాయి ప్యాకెట్లో. సర్లే మనకి ఏమైనా కావాలంటే మళ్ళీ వచ్చాక తెచ్చుకోవచ్చు. ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైనా యూజ్ చేసుకుంటారు కదా. అలా అనవసరంగా వేస్ట్ చేసే బదులని ఈ పక్కన ఉన్నవన్నీ ఆవిడకి ఇచ్చేయచ్చని ఆవిడకి ఇచ్చేవన్నీ ఒక పక్కన, నేను పట్టుకెళ్ళేవన్నీ ఒక పక్కన పెట్టాడు అనమాట. బాదం కొన్ని ఉన్నాయి. అవి పట్టుకెళ్ళిపోతే అవి కవర్లతో కూడా పెట్టట్లే. నేను పాలిథిన్ కవర్స్ అన్నీ అసలు ఎంత భద్రంగా దాస్తానంటే అంత భద్రంగా దాస్తాను. అన్నీ ఫోల్డ్ చేసేసి ఒక కవర్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా యూజ్ అవుతాయి ఎప్పుడైనా అని చెప్పి. అది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ, పచ్చి కొబ్బరి ఇవన్నీ ఇంకా ఆవిడకి ఇచ్చేయచ్చని ఒక పక్కన పెట్టాను. పంచదార సర్లే మనం మళ్ళీ వచ్చాక తెచ్చుకోవచ్చు. అవన్నీ ఎందుకు అలా ఉంచిన డబ్బాలు అవి కడిగేసి పెట్టేయచ్చు. అలా ఉంచితే డస్ట్ వచ్చేస్తుందని అలా తీసాను అనమాట. డబ్బాల్లో ఉన్నవన్నీ కవర్లో ప్యాక్ చేసి ఒక పక్కకు పెట్టుకున్నాను నేను పట్టుకెళ్ళడానికి. ధనియాల పొడి నేను చూసుకోలే ఇంట్లో ఉన్నది. నేను మొన్న విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చాను. అదేమో ఉండిపోయింది. సర్లే పట్టుకెళ్తే అక్కడ యూజ్ చేసుకుంటానికి ఉంటుందని. ఇదేమో రాగిపిండి. నేను ఈ 2 రోజులు ఉంటాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా రాగిజావ కాసేసి ఇచ్చేస్తే మా ఆయన తాగుతారు అనుకున్నాను. ఈలోపు ఈయనేమో స్టవ్వే పట్టుకెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఈవిడికి ఇచ్చినా కానీ వీళ్ళకి తెలీదు అది ఎలా యూజ్ చేసుకోవాలో. సర్లే ఇంకా అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా పక్కన పెట్టాను. రాజ్మా అది ఇంటి దగ్గర వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని అది కూడా పట్టుకెళ్ళిపోవచ్చు నా పక్కన పెట్టాను. పచ్చళ్ళును అయ్యే కొన్ని ఉన్నాయి కదా ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు అని ఇంకా అలా ఉంచాను. ఈ డబ్బాలు అవి ఖాళీ చేస్తాను కడుక్కోవచ్చు అని చెప్పి. ఇవన్నీ ఆవిడకి ఇచ్చేసి అవన్నీ నేను బ్యాగ్లో సర్దుకోవాలి ఇప్పుడు అన్నీ. ఆ డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది ఇప్పుడు. బట్టలు ఉతుక్కోవాలి. మళ్ళీ ఇవన్నీ ఆవిడకి ఇచ్చిన తర్వాత నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇందులో ఏమున్నాయి అబ్బా, ఇందులో అప్పడాలు తెచ్చుకున్నాం మొన్న. అప్పడాలు కొన్ని ఉన్నాయి. వడియాలు ఇచ్చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారులే. ఇందులో మాగాయ ఉంటుంది, అదే మామిడికాయ తొక్కు పచ్చడి ఉంటుంది కదా, ఇచ్చింది మా అమ్మ తాలింపు పెట్టి. మళ్ళీ ఇది ఎప్పుడు వరకు ఉంటే ఏమవుద్దో, ఉంటుందో పాడవుద్దో తెలియదు కదా. ఇది కూడా వాళ్ళకి మొన్న ఒక రోజు పాపం ఆవిడ అడిగి మరీ పట్టుకెళ్ళింది ఆవకాయ పచ్చడి. వాళ్ళకి తెలియదంట అవి ఎలా ఉంటాయో. ఇచ్చాను చాలా బాగుంది అన్నది. ఇది కూడా ఇస్తే వాళ్ళు తింటారు కదా, ఇంకా వదిలేసే బదులు ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఇంకా మాగాయ పచ్చడి, ఇంకా పండు మిరపకాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఆవిడకి ఇచ్చేస్తే వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఈ బ్యాగ్లోని మా అత్తగారు పచ్చడి ఏదో పెట్టారు, అది ఆ డబ్బా లీక్ అయిపోయి ఇలా అయిపోయిందనమాట. నేను ఇప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, అలా అయిపోతుంది. ఇక్కడ అసలు కారప్పొడి ఎంత బాగుంటుందో మా అమ్మ చేస్తుంది. కారప్పొడి చాలా బాగుంటుంది, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. నేను అసలు అది చూసుకొనే లేదు అసలు బ్యాగ్లో ఉందన్న విషయం. ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఒకసారి ఎందుకు బయట పెట్టేయడం. మా అమ్మ 2 ప్యాకెట్లు చింతపండు, 2 ప్యాకెట్లు
ఏమంటారు కందిపప్పు ఇవన్నీ ఇచ్చిన 2 ఎందుకు బయటన పెట్టడం, ఒక్కొక్కటి తీసుకొచ్చిలే ఒకటి అయ్యాక ఒకటి అనుకున్నాను. పచ్చళ్ళన్నీ తీసాను, ఈ కారప్పొడి తీయడం మర్చిపోయాను. అసలు చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఉంది మా ఇంట్లో. నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తినేవాళ్ళం నేను, మా ఆయనకి కూడా చాలా ఇష్టం కారప్పొడి. చూసుకోలే, సర్లే ఇంక ఈరోజు ఉంటాం కదా, ఈరోజు వేసుకొని తినచ్చు అని చెప్పి బయటికి తీసి ఉంచాను. అది శనగపిండో బియ్యపిండో మరి మా అమ్మ పెట్టింది. అది నేను ఏం చేసుకుంటున్నానండి ఇక్కడ, మా అమ్మ పెట్టింది కానీ ఇంకా అది అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఇందులో మళ్ళీ ఇంకొక కవర్ వేసి, మా అమ్మ కవర్ వేయడం వల్ల ఒకటి కొంచెం అది బాగా లీక్ అయిపోకుండా కవర్ మీద ఉండిపోయింది. మళ్ళీ నేను అందులో కవర్ వేసి అదంతా నీట్గా సర్ది. ఇదేంటో తెలుసా, రియల్ హనీ అనమాట. మా అమ్మ తన చేతితో తను పిండితే వచ్చిన తేనె అనమాట అది. అసలు నిజంగా ఎంత బాగుంది తెలుసా టేస్ట్. రియల్ హనీ అనమాట అది. చాలా చిన్న పట్టు అంట. నిజంగా తేనె అయితే మాత్రం చాలా బాగుంది. మనకి ఇక్కడ వింటర్ కదా నేను వచ్చేసరికి, అయినా కానీ తేనె గడ్డ కట్టలేదు. రియల్ హనీ అయితే ఎంత కూల్ ప్లేస్లో అయినా గడ్డ కట్టదు. అదే మనం మార్కెట్లో దొరికే హనీ అయితే అది ఇక్కడున్న క్లైమేట్కి ఎప్పుడో గడ్డ కట్టిపోయింది. ఇది రియల్ హనీ కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్. గడ్డ కట్టిపోవడం అంటే సాలిడ్ కింద అయిపోతుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇంక బట్టలు అవి ఉతికేసాను. ఉతికేసి ఇంకా ఇగో నేను పట్టుకెళ్ళాల్సినవి కూడా బ్యాగ్లో సర్దేశాను. సర్దేసి పక్కకు పెట్టాను. ఇంకా అవన్నీ తీయాలి. బట్టలు ఆరేసి వచ్చాక అప్పుడు అక్కడున్న బట్టలు కూడా సర్దుకోవాలి. బట్టలు సర్దుకొని ఇంకా వంటగదిలో కూడా ఉన్నాయి ఇక్కడ డబ్బాలు, అవి క్లీన్ చేయాల్సిన డబ్బాలు క్లీన్ చేసి అన్నీ ఆవిడకి ఇచ్చేసి ఇవన్నీ ఇంకా క్లీన్ చేసి బట్టలు ఆరేసి వచ్చాక అప్పుడు ఇవన్నీ చేస్తా. ఇందాక ఏదో తర్వాత చెప్తాను అన్నాను కదా, ఏం లేదండి. వాటర్ మిలన్ కట్ చేస్తూ మా ఆయన ఏదో అంటే నేను అడిగాను, నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో చెప్పండి అయితే మీకు తెలిస్తే అంటే ఆలోచిస్తున్నారు. నేను అన్నాను, అంటే నాకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కూడా మీకు తెలీదా అంటే ఆలోచించి పింక్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం అన్నారు. ఇంకా ఏమి ఇష్టం అంటే అప్పుడు సీతాఫలం అని చెప్పారు. నిజంగా బాగానే చెప్పారు. అసలు గుర్తుండదో అనుకున్నాను, కానీ బాగానే చెప్పారు. ఇంతే అండి వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ అండ్ ద వీడియో. అంటిల్ దెన్ బై బై, స్టే పాజిటివ్.